ఇప్పుడైతే విమానాలు వచ్చేసి ప్రయాణాలన్నీ సులువైపోయి గంటన్నరలో వేరే దేశానికి చేరుకుంటున్నాం కానివ్వండి. ఒకప్పుడైతే ఓడ మీద మాత్రమే ప్రయాణం చేసేవారంట. ఇంచుమించుగా నెల 15 రోజులు పట్టేదంట ఓడ ప్రయాణం. వాస్కోడగామా గారికి అయితే పోర్చుగల్ నుంచి ఇండియా చేరుకోవటానికి ఇంచుమించుగా 10 నెలల 12 రోజులు పట్టిందంటండి. చరిత్రను ఎవరు తిరగరాయలేరు కదండి. మా ఊరు గోదావరి జిల్లాలో కూడా ఇలాంటి కథలు బోల్డ్. అప్పట్లో అన్ని వంతులు ఉండేవి కాదండి. ఎవరైనా సరే పడవ గాని పంటి గాని ఎక్కి గోదావరి దాటాల్సి వచ్చేది. అమలాపురం నుంచి పాలకొల్లు రావాలంటే ఎంత అడ్వెంచర్ చేయాల్సి వచ్చేది అనుకుంటున్నారు. అయితే గన్నవరం నుంచి లేదంటే పాసలపూడి లంక మీద నుంచి పంటి దాటి అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ దిండి కానీ సెకండ్ కానీ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పంట ఎక్కాల్సి వచ్చేదండి. ప్రయాణాలు అంతలా సాగేవి అప్పట్లోను. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి కానండి. ఒకవేళ కనుక మీరు పంటి ప్రయాణం చేయాలనుకుంటే వచ్చేయండి మా గోదావరి జిల్లా సకినేటిపల్లి రేవులో ఇంకా పంటి ప్రయాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా లంక గ్రామం చేరుకోవాలంటే పడవ ఎక్కాల్సిందేనండి. ఫస్ట్ పడవ 8 గంటలకి, లాస్ట్ పడవ 6 గంటలకి. మర్చిపోకుండా మరి మా ఊరు వచ్చేయండి.